కర్ణాటకలోని ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా రెండో రోజు ఒక ప్రత్యేకమైన ఆచారం కనిపించింది. భక్తులు తలపై కలశాలను పెట్టుకొని ఆలయానికి వచ్చారు. భక్తి శ్రద్ధలతో ఆలయానికి వచ్చారు. ఆడవారందరూ కూడా ఆకుపచ్చని చీరలైతే ధరించారు. మగవారైతే తెల్లని వస్త్రాలు ధరించి పూజలు, మంగళ వాయిద్యాల మధ్య కలశాలతో ఆలయ ప్రాంగణంలో ప్రవేశించి దేవతల అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలైతే నిర్వహించారు. హోమాలు నిర్వహించారు. ఇక్కడ నాగలింగేశ్వర దేవస్థానం నుండి వాటర్ అయితే తెచ్చి కలశాల్లో నింపి ఆడవారందరూ కూడా కలశాలతో ఈ ఆలయ ప్రాంగణంలోకి అయితే వచ్చారు. ఇక్కడ ప్రవేశించిన తర్వాత ఒక గుమ్మడికాయతో అయితే అందరికీ దిష్టి తీసి ఈ కలశాలని వచ్చిన ఆడవాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి ఒక పంతులు గారు ఈ కలశాలను అంతటికి కూడా కింద పెట్టేసి వాటితోనే ఈ విగ్రహాలకైతే అభిషేకం అయితే చేశారు. చేసిన తర్వాత విగ్రహాలను అయితే ప్రతిష్ఠించేశారు. గుడిలో ఇలా హోమాలు, ఈ డెకరేషన్ అంతా కళ్ళకు చాలా అందంగా అయితే కనిపించింది. ఇలా పూజలు నిర్వహించిన తర్వాత విగ్రహాలను ప్రతిష్ఠ అయితే చేశారు. చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోలో నేనైతే పెడతాను. మీరందరూ కూడా నా ఛానల్ని అందరికీ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.